కింద అయిపోయింది, ఓపిక అయిపోయింది. 2000 మెట్లు దాటగానే ఓపిక అయిపోయింది, పడిపోయాను. ఇంకా నా వల్ల కావట్లా, ఎక్కాల చిన్నగా కష్టపడి. కష్టంగా ఉంది. అందులో మీరు చూడండి ఒకసారి చూపిస్తాను. వర్షం పడి మొత్తం బురదగా ఉందన్నమాట. చూడండి, వర్షం పడి బురదగా ఉండడం వల్ల ఎక్కడం చాలా కష్టమైపోతుంది. కానీ నడక మార్గం వెళ్ళే పని అయితే మీకు మధ్యలో ఎటువంటి టికెట్స్ అయితే ఇవ్వరు. మీరు కింద భూదేవి కాంప్లెక్స్ దగ్గర కానీ, విష్ణు నివాస్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర కానీ టోకెన్స్ అయితే తీసుకోండి. నడక మార్గంలో టోకెన్స్ అయితే ఇవ్వట్లేదు. పైకి వెళ్ళిన తర్వాత మీకు టోకెన్ లేకపోతే మాత్రం చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. మాకు ఆల్మోస్ట్ 48 అవర్స్ పట్టిందనమాట దర్శనం చేసుకోవడానికి. సో మీరు కిందే టికెట్ అయితే తీసుకుని వెళ్ళండి, బెటర్ అనమాట. మధ్యలో అయితే ఎటువంటి టికెట్స్ అయితే ఇవ్వట్లేదు, లేదంటే దర్శనానికి చాలా టైం అయితే పడుతుంది. అందులో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. మనకి ఇక్కడ స్టార్టింగ్లో బోర్డులు పెట్టారనమాట. రీసెంట్గా ఏంటంటే చిరుత ఇష్యూ జరిగింది పిల్లల మీద. అందుకని 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఏంటంటే మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 5 గంటల వరకు అయితే మనకి అలౌ చేయట్లేదు. మనమైతే మొట్టమొదటి మెట్టు దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టి హారతి తీసుకొని మనం కొండ ఎక్కడం అయితే మొదలు పెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి భక్తులందరూ అలా చేస్తున్నారనమాట. మెట్లకి పైకి రాగానే ఇక్కడ ఇలా సాష్టాంగ నమస్కారం చేయాలన్నమాట. ఇలా నమస్కారం చేసి మనం పైకి అయితే వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఇలా వచ్చిన వాళ్ళు చేస్తున్నారు, ఒకసారి మీరు కూడా చూడండి. అయితే మనకి నడక మార్గం అనమాట. మనం ఇక్కడ నుంచి స్టెప్స్ దారి అయితే ఉంటుంది. ఇటు సైడ్ అయితే క్లోజ్ ఉంది, అటు సైడ్ ఎంట్రన్స్ ఉందన్నమాట. ఆ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. చెకింగ్ అవన్నీ చేసుకొని ఇట్లకి పైకి దారిలో ఇట్లా ఒక కొండ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తాను. ఇక్కడైతే మీకు ఇక్కడ రాయి అయితే లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది. ఇది ఎందుకంటే మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్ళు అయితే ఇక్కడ ఆనిచ్చేవాళ్ళంట, ఎందుకంటే కొంచెం మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని. సో అందువల్ల ఇలా రాయి అయితే లోపలికి వెళ్ళిపోయింది, అందరూ ఆనిచ్చి. అలానే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది మనకి. ఇంకోటి చూడండి, కొండలో బాగా చిక్కారు. ఇప్పటిదాకా ఒక 50 స్టెప్స్ అయితే ఎక్కాము. ఇక్కడ నుంచి అసలైన స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి. కొంచెం కష్టంగా ఉంటాయి ఇవి స్టెప్స్ అన్నీ ఎక్కాలన్నమాట. అలానే దారిలో వచ్చే ప్రతి ఒక్కటైతే మీకైతే వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూడండి, భక్తులు మెట్టుకి ఏంటంటే మనకి కర్పూరంతో పెట్టి ముక్క అనమాట, కర్పూరం పెట్టి వెలిగించుకుంటా వెళ్తారనమాట. మీకు కనపడుతున్నాయి కదా, మొత్తం పై దాకా ఏంటంటే వెళ్ళిపోతారు అనమాట. అలానే మెట్టికి కర్పూరాన్ని వెలిగించుకుంటా. ఇప్పటికీ 500 మెట్లు అయితే ఎక్కామన్నమాట. ఇంకా 3000 మెట్లు అయితే ఉన్నాయి మనకి పైకి వెళ్ళడానికి. చాలా కష్టంగా ఉంది. అందులో మీరు చూడండి ఒకసారి చూపిస్తాను. వర్షం పడి మొత్తం బురదగా ఉందన్నమాట. చూడండి, వర్షం పడి బురదగా ఉండడం వల్ల ఎక్కడం చాలా కష్టమైపోతుంది. మూడు 300 మెట్లు అయితే ఎక్కాం. ఇంకా చాలా మెట్లు అయితే ఉన్నాయి, చాలా కష్టంగా అయితే ఉంది ఎక్కడానికి. ఇప్పుడైతే చూడండి, అసలు స్టెప్స్ అయితే బాగా హైట్గా ఉన్నాయి అనమాట. ఎక్కాలంటే చాలా కష్టం అవుతుంది, ఆయాసం కూడా వచ్చేస్తుంది అనమాట. 2000 మెట్లు అయితే ఎక్కామన్నమాట. 2000 మెట్లు ఎక్కేసి ముందలకైతే వచ్చేసాము. కొంత దూరం రాగానే ఇక్కడ ఫుడ్ షాపింగ్ సంబంధించి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చాలా దూరం అయితే నడవాలి మనం. ఇంటికి వెళ్ళే దారిలోని ఇవన్నీ ఉంటాయి అన్నమాట, షాప్స్. మనం తినడానికి వాటర్, డ్రింక్స్ అన్నీ ఉంటాయి మనకి. రిలాక్స్గా టిఫిన్ చేసి కానీ లేదంటే మామూలుగా అయితే వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. ఈ మార్గంలో ఇలా విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ విగ్రహం వచ్చేసి పరశురాముడిది అనమాట. ఇలా విష్ణుమూర్తి చాలా అవతారాలు అయితే మనకి ఇలా విగ్రహాలు అయితే ఉంటాయి దారి పొడుగున. మనం ఇటువైపు అయితే వెళ్ళిపోవాలి. చాలా దూరం, ఇంకా చాలా దూరం అయితే ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్ళాలి, ఇంకోటి ఏంటంటే మనకి శ్రీవారి మెట్టు ఉంది. శ్రీవారి మెట్టుకి ఏంటంటే మనం బస్సులో వెళ్ళి అక్కడ నుంచి మెట్లు అయితే ఎక్కచ్చు అనమాట. అక్కడ నుంచి ఒక 1000 మెట్లు అయితే ఉంటాయి, చాలా దగ్గర అనమాట. ఈ అలిపిరి అనేది 3,500 మెట్ల వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ 4-5 అవర్స్ అయితే మనకి మొత్తం ట్రెక్కింగ్ పట్టిద్ది అనమాట. మనకి ఒక బోర్డు అయితే ఉందని చూడండి, దయచేసి తినుబండరాలు జంతువులకు పెట్టద్దు అని ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే జంతువులకి పాపం తిండి పెడదామని అనుకొని ఇక్కడ ఉండే వెజిటేబుల్స్, కాయలు అవన్నీ పెడతా ఉంటారు అనమాట. అవసరం లేదు, వాటికి అడవిలో చాలా అయితే ఉంటాయి మనకి. సో అందుకని వాళ్ళు పెట్టడం వల్ల ఈ జంతువులు వస్తున్నాయి అని చెప్పి ఆ బోర్డు అయితే పెట్టారు మనకి. ఇక్కడ మనం వెళ్ళే దారిలో మనకి ఏమన్నా మెడికల్ ఇష్యూ, హెల్త్ మనకి ఇక్కడ ఫెసిలిటీలు అయితే ఉన్నాయన్నమాట. హెల్త్ ఇష్యూకి సంబంధించిన మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ చేస్తారు, ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇప్పుడు మనం అయితే ఇంకా ముందరికి వెళ్ళిపోదాము. ఇంకా చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి మనకి. మార్గంలో ఇక్కడ గోడల మీద అయితే మనకి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన నామాలు అయితే ఉన్నాయన్నమాట. మీకు కనపడుతున్నాయి చూడండి, గోవింద నామాలన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. మనం ఈ నామాలన్నీ చదువుకుంటూ వెళ్తే మనకి అలసట అనేది తెలియకుండా ఉంటుంది అనమాట. అందుకోసం గోవింద నామాలు మొత్తం మనకి ఇక్కడ రాశారు. ఇప్పుడు దాకా 2100 మెట్లు అయితే మనం ఎక్కాము. ఇంకా
1500 మెట్లు దాకా అయితే ఉన్నాయన్నమాట మనకి. ఇంకా చాలా జస్ట్ వాకింగ్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ అయితే మనకు వచ్చాయి. మళ్ళీ కొంత దూరం అయితే స్టెప్స్ ఎక్కినాక మళ్ళీ మనకి రోడ్ అయితే వచ్చింది అనమాట. గోవింద అయిపోయింది, ఓపిక అయిపోయింది. 2000 మెట్లు దాటగానే ఓపిక అయిపోయింది. పడిపోయాను, ఇంకా నా వల్ల కావట్లా. ఎక్కాల చిన్నగా కష్టపడి. ఇప్పుడే ఎనర్జీకి వస్తే 2 డ్రింకులు తీసుకున్నాం అనమాట. బాదం పాలు, డ్రింక్ ఎనర్జీ. పైకి వెళ్ళిపోతాము. మంచి ఎనర్జీ డ్రింక్స్ అనమాట. గ్లూకోవిటా ఎనర్జీని ఇస్తుంది మా వాడికి. ఇప్పుడు 2600 ఎక్కాము. ఇంకొక 950 ఉన్నాయి మనకి మెట్స్. కొంత దూరం అయితే రాగానే మనకి ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఉందన్నమాట. చూపిస్తాను సార్, చూడండి. ఇక్కడ చూసారు కదా, ఆంజనేయ స్వామి వారి పెద్ద విగ్రహం అయితే మనకి ఎక్కడైతే ఉంది. నడిచి వెళ్తుంటే రోడ్డు పక్కన అయితే మంచి వ్యూ కనపడింది అనమాట. మంచి లొకేషన్, చాలా బాగుంది. మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను ఒకసారి, అలానే ఉండండి. చూసారా వ్యూ పాయింట్ అసలు ఎంత బాగుందో. కొండలు, స్కై మొత్తం చాలా బాగుందన్నమాట. మంచి బ్యూటిఫుల్గా. రోడ్డు పక్కనే షెల్టర్లు అయితే ఉన్నాయి కదా, షెల్టర్ నుంచి మనకి కింద అయితే వెళ్ళిపోవచ్చు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అలానే మనకి దారిలో మంచి మంచి వ్యూ పాయింట్స్, లోయలన్నీ మనకి కనపడుతూ ఉంటాయి. ఒకసారి చూడండి మీరు. మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చాము అనమాట. ఇది మోకాళ్ళ పర్వతం యొక్క ఎంట్రన్స్. మనకి ఇక్కడ బోర్డు అయితే ఉంది చూడండి, మనకి మోకాళ్ళ పర్వతం గోపురం అని. మొత్తం మనకి 2010 మెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, చాలామంది పిల్లలు అయితే మోకాళ్ళ పర్వతం మీద ఎక్కుతున్నారు. అది అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా కొంత దూరం నడిచిన తర్వాత మీకు పైన చివరి మెట్ అయితే వస్తుంది అనమాట. మెట్ అంతా కంప్లీట్ చేసుకుని అటు కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోండి.